ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 260వ నామం పురుషోదర. ప్రజలని కురిపించేటువంటి దానిలా ఉన్న ఉదరం కలవాడు. అంటే ప్రజలను కురిపించడం అంటే వ్యక్తం, సృష్టి చేసేటువంటి ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడు? ఆయన లోపల నుండి సృష్టి అంతా జరుగుతోంది కనుక ప్రజలను కురిపించే దానిలా ఉన్నటువంటి ఉదరము కలిగిన వాడు కనుక పురుషోదరుడు అన్నారు. ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆయనలో నుండే వచ్చింది. ప్రళయకాలంలో మళ్ళీ సమస్త జీవుల్ని కూడా తన పొట్టలోనే నింపుకుంటాడు, ఉంచుకుంటాడు. కనుక పరమాత్ముడు సృష్టి కాలంలో జీవరాశినంతటినీ మరి తన పొట్టలో నుంచి వర్షింపజేస్తాడు, అంటే వ్యక్తం చేస్తాడు, సృష్టి చేస్తాడు. మరి లయకాలంలో మొత్తం అంతా ఆయన ఉదరంలో దాచుకుంటాడు కనుక పురుషోదర అన్నారని స్వామిని శంకరాచార్యుల వారు చెప్పారు. మరి భక్తులు ప్రేమతో సమర్పించిన దాన్నంతటినీ ఆయన లోపల స్వీకరిస్తాడు కనుక పురుషోదరుడు అన్నారు. లేకపోతే భక్తులు సమర్పించిన దాన్ని ఆయన లోపలికి తీసుకుంటాడు. ఇంకొకటి, ఆర్తులు ఆశ్రయించే స్థలం ఏమిటి అంటే ఆయన ఉదరమట కావడం వల్ల, అంటే ఆయన లోపలికి వెళ్ళటమే కదా మనం చేయాల్సింది. అలా ఆశ్రయించే స్థలం ఆయన ఉదరం కావటం వల్ల ధర్మస్వరూపమైన ఉదరం కలిగిన వాడు గనక పురుషోదరుడు అన్నారని పరాశరులు భావించారు. తర్వాత పురుషోద ప్లస్ రహ, పురుషోదర పుణ్యోదకాల చేత ఆనందించేవాడు. అంటే పుణ్యోదకాలు అంటే ఉదకాలు, అంటే నదులు చేత, అంటే పుణ్యోదకాల చేత ఆనందించేవాడు, గంగను ప్రసాదించినవాడు. గంగ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన పాదాల యొక్క వ్రేళ్ల నుండి వచ్చింది అని గంగ పుట్టింది అని చెప్తారు కదా. అందుకని ఆ పుణ్యోదకాల చేత ఆనందించేవాడు, గంగని ప్రసాదించినవాడు, ఇంకా పుణ్యాలను వర్షించేవాడు. పుణ్యాలను అంటే మరి మంచి పనులను చేయించి పుణ్యాలను ప్రసాదించేవాడు. మరి పుణ్యప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి పనులన్నీ చేయించి పుణ్యాన్ని సంపాదించి పెట్టి వాళ్ళ యొక్క కోరికలను తీర్చేవాడు గనక ఆయన్ని పురుషోదరుడు అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏం చెప్పారు? ప్రజలను సృష్టించేవాడు, ఆయన ఉదరము నుండి వర్షించేవాడు, జగత్తుని ప్రజల్ని సృష్టించేవాడు. మళ్ళీ లయకాలంలో ఆయన ఉదరంలో దాచుకునేవాడు. మరి జీవరాశిని అంతటినీ ఆయన లోపలే దాచుకునేటువంటి వాడు, వర్షించేవాడు కనుక వృషోదరుడు అన్నారు. మరి భక్తులు ఏది ఇచ్చినా ప్రేమతో సమర్పించిన దాన్ని ఆయన స్వీకరించేవాడు. ఇంకా ఆర్తులకు ఆశ్రయించే స్థలం ఆయన ఉదరం గనక ఆయన లోపలికి తీసుకోవటమే మనకు కావలసిన మోక్షం. అలా ఆశ్రయించే స్థలం కావటం వల్ల ఆయన వృషోదరుడు, ధర్మస్వరూపమైన ఉదరం కలవాడు. ధర్మబద్ధమైనటువంటి పనులను చేయిస్తూ ఆ పనులను చేయించేటువంటి వాళ్లను తాను స్వీకరించేవాడు కనుక వృషోదరుడు అన్నారని పరాశరులు. పుణ్యోదకాల చేత ఆనందించేవాడు, గంగను ప్రసాదించినవాడు కనుక మళ్ళీ వృషోదరుడు అనే పుణ్యాలను వర్షించేవాడు. పుణ్యాలను వర్షించడం అంటే వర్షిస్తే వర్షం నీటిని మనమంతా
ఉపయోగించుకుంటాం ప్రాణాధారంగా. అలాగే ఆయన పుణ్యాలను వర్షిస్తున్నాడు అంటే ఇప్పుడు మనం చేసే ఆ వర్షించే దానిని ప్రజలందరూ స్వీకరిస్తారు కదా, అదే పుణ్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనకి ఇంత కరోనా వచ్చి కోట్లు చదవమని ఎవరు చెప్పారు? ఆ పుణ్యాన్ని ఎవరు వర్షింపజేశారు? మరి ఆ పుణ్యాన్ని ప్రజలందరూ తీసుకుని చక్కగా చదివి పుణ్యాత్ములు అవుతున్నారు కదా. ఆ పుణ్యాత్ముల్ని ఆయన చక్కగా స్వీకరిస్తాడు. ఆ పుణ్యాత్ముల యొక్క మనోరథాల్ని తీరుస్తాడు. ఆయనకి ఆ పుణ్యాత్ములకి స్థానం ఆయనే స్థానం. మరి ధర్మ స్వరూపుడు, మరి అట్లాంటి స్వరూపము కలిగినవాడు పురుషోదరుడు అని మనకి చెప్తూ ఇన్ని రకాలుగా ఆయన వృషోదర నామాన్ని మనకి ఇన్ని విధాలుగా మనకి తెలియజేశారు. ధర్మమూర్తులు అందరూ స్వామిని వృషోదరాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం. వృషోదర అంటే ఆకాశము భూమి మీద బోర్లించిన మూకుడులాగా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఆకాశము భూమి మీద బోర్లించిన మూకుడులాగా ఉంటుంది. ఆ ఆకాశం నుండే సమస్తం పుడుతుంది. అంటే ఆకాశము అంటే ఏమన్నాం? అవకాశము, చోటు అన్నారు. ఆ చోటు ఉంటేనే కదా ఏదైనా అక్కడ ఉండగలిగేది. అందుకని ఆకాశము నుండే సమస్తం పుడుతోంది. మరి ఈ ఆకాశమే సమస్తాన్ని పుట్టిస్తోంది. తర్వాత మళ్ళా సమస్తాన్ని లయం చేసుకుంటోంది. ఇలా పుట్టించేటువంటి శక్తి గల ఈ ఆకాశము వృషభము యొక్క ఉదరంలాగా వర్ణింపబడింది. ఇది స్వామి యొక్క ఉదరంగా చెప్పబడింది. ఇదే కొన్ని చోట్ల గోగర్భము అని కూడా చెప్తారు. గోగర్భము అని కూడా దీన్నే చెప్తారు. గోవు అంటేనే పరమ పవిత్రమైనది, సర్వదేవతల నిలయము. గోగర్భం అంటే అతి పవిత్రమైనది. మరి ఆ పవిత్రమైనటువంటి స్థానము నుండి ఈ సృష్టి అంతా వస్తుంది. మళ్ళీ ఆ సృష్టి అంతా కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తోంది. ఆ సృష్టిలో నుండి పుట్టిన జీవులమైన మనము మళ్ళీ అక్కడికి చేరటానికే సర్వ ప్రయత్నాలు చేయాలి, లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరటానికి కావలసిన సాధనలను భగవంతుణ్ణి అర్థిస్తే సాధనలు ఇస్తాడు, సాధ్యము ఇస్తాడు. కనుక పరమాత్మ వైపు తిరిగి స్వామి, మనము ఆ స్వామిని, వృషోదరుడైనటువంటి స్వామి నీలో నుండి వచ్చిన మమ్మల్ని మళ్ళీ నీలోకి చేర్చుకునేటువంటి అవకాశాన్ని, మార్గాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.